బడ్జెట్కు భారీ కోత, ఖజానా కల్లాస్, చరిత్ర సృష్టించనున్న లోటు బడ్జెట్. కోతలు వాతలు ఇక తప్పవా? బడ్జెట్ ముందే ప్రమాద గంటికలు మోగిస్తున్న సీఎం స్పీచ్. మరో 2 రోజుల్లో అంటే ఈ నెల 19న చట్టసభలో ప్రవేశపెట్టిన 11వ వార్షిక బడ్జెట్ చరిత్ర సృష్టించనుందా? బడ్జెట్కు భారీ కోత తప్పదా? సంక్షేమ పథకాలకు కోతలు తప్పవా? వాస్తవ అంచనాలు తలకిందులయ్యాయా? అవుననే స్పష్టమైన సమాధానం వస్తుంది. ముఖ్యమంత్రి మాటలను చూస్తే ఇదే అనిపిస్తూ ఉంది. చట్టసభ సాక్షిగా, స్టేషన్ గన్పూర్ బహిరంగ సభ సాక్షిగా ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించడమే కాకుండా బడ్జెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయి. అప్పుల మీద అప్పులు, మిత్తీల మీద మిత్తీలు, ఈ తిప్పలతో సంక్షేమ పథకాల మెడపై కత్తిపెట్టక తప్పడం లేదని గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అనని విధంగానే రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వాస్తవం డిజిటల్ మీడియా ముందుగా చెప్పినట్టు రాష్ట్ర ఖజానాకు కాసుల కటకట మరింత తీవ్రమైనట్టు సీఎం సైతం స్వయంగా ఒప్పుకుంటున్నారు. గత వార్షిక బడ్జెట్ మొత్తం రూపాయలు 2,91,000 కోట్లుగా ప్రవేశపెట్టినప్పటికీ రూపాయలు 70,000 కోట్ల ద్రవ్యలోటు తప్పడం లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మాటలు జనవరిలో విడుదలైన కాగ్ నివేదిక కంటే కఠినంగా ఉండడం విశేషం. బడ్జెట్కు ముందు ఒక ముఖ్యమంత్రి ఇంత తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కూడా. ప్రస్తుత వార్షిక బడ్జెట్లో ఆదాయానికి వ్యయానికి మధ్య ద్రవ్యలోటును దాదాపు 50,000 కోట్లుగా చూపగా అది ఇప్పటికే 60,000 కోట్లు దాటింది. ఈ బడ్జెట్ సమయానికి అది కాస్త 70,000 కోట్లకు పెరగనుంది. భారీగా తగ్గనున్న బడ్జెట్ సైజు. ఈ ద్రవ్యలోటును తగ్గించడానికి ఈసారి ఆదాయాన్ని పెంచుకోవడం, ఖర్చు తగ్గించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఈ క్రమంలో బడ్జెట్ సైజును కూడా భారీగా కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెవెన్యూ ఖర్చులను తగ్గించుకొని పెట్టుబడి వ్యయాన్ని కూడా తగ్గించే పరిస్థితి కనబడుతున్నది. ఇక ఆదాయం విషయానికి వస్తే వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం నుంచి కొన్నేళ్ల పాటు కొత్త పన్నుల రాబడి 17% నుంచి 20% వరకు స్థిరంగా పెరుగుతూ వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి 2 ఏళ్ల ముందు నుంచి గ్రోత్ రేటు తగ్గుతూ వచ్చింది. ఈసారి కూడా గతంలో కంటే ఆదాయంలో వాస్తవానికి పెద్ద మార్పు ఏం లేదు. అన్ని రకాల రెవెన్యూ రాబడులు కలిపి 2,91,000 కోట్ల అంచనా వేయగా అది కాస్త ఇప్పటి వరకు 1,30,000 కోట్లకే పరిమితమైంది. సొంత పన్నుల రాబడి కూడా 70%కే పరిమితమైంది. కేంద్ర పన్నుల రాబడిలో రాష్ట్ర వాటా కొంత ఆశాజనకంగా ఉన్న పన్నేతర రాబడి, కేంద్ర పథకాల కింద రావాల్సిన గ్రాంట్లు 25% లోపు పరిమితమై 70% మేర ఘాటా పడింది. గతంలో కూడా ఇదే పరిస్థితి. కానీ ఈసారి సొంత రాబడుల్లో కూడా పెద్దగా వృద్ధి లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో 2,91,000 కోట్లుగా ఉన్న 2024-2025 బడ్జెట్లో కుదించి 2,70,000 కోట్లకే పరిమితం చేసినా ఆశ్చర్యం లేదు. వాస్తవాలను పక్కన పెట్టి బడ్జెట్ సైజు భారీగా పెంచడం ప్రభుత్వానికి ఆయనవాతిగా మారింది. పన్నేతర రాబడిని పెంచి చూపడం, లేని కేంద్ర గ్రాంట్లను భారీగా చూపడం పరిపాటిగా మారింది. కానీ ఈసారి పరిస్థితి అసలే బాగలేదు కాబట్టి ఈ అంచనాలను పెంచే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన సీఎం ముందే ప్రజలకు ఈ విధంగా హింటిస్తున్నారన్నమాట. బడ్జెట్ సైజు తగ్గడంతో పాటు సంక్షేమ పథకాలకు కోత తప్పదని చెప్పకనే చెబుతున్నాడు సీఎం. వార్షిక బడ్జెట్కు ముందే ప్రమాద గంటలు మోగుతున్నాయని చట్టసభలో, బహిరంగ సభలో స్పష్టం చేస్తున్నారు. ఇక జనవరి వరకు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్కు కాగ్ నివేదిక విడుదల చేసిన లెక్కలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేసీఆర్ ప్రభుత్వం అనవసర వ్యయాలతో, అప్పుల తప్పులు, అవినీతితో మొత్తం ఖజానాను కల్లాస్ చేసిందని బహిరంగంగా చెబుతున్నారు. చరిత్ర సృష్టించే విధంగా బడ్జెట్ సైజును తగ్గించినా ఆశ్చర్యం లేదు.